సో మీ లైఫ్లో ఒక మెమొరబుల్గా మిగిలిపోతుంది, రాసి పెట్టుకోండి. మీ లైఫ్లో ఖచ్చితంగా ఒక మెమొరబుల్గా మిగిలిపోతుంది ఈ రైడ్ అనేది. ఈ వాల్పారా నుంచి కొచ్చికి చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే మాత్రం నా లైఫ్లో ఒక మెమొరబుల్గా మిగిలిపోతుంది. అండ్ ఇది ఈ దారిలో మాత్రం లైఫ్లో ఒక్కసారైనా రైడ్ చేయాలి. సో అలా ఉంది ఈ ప్లేస్ మాత్రం. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ వెళ్ళామంటే అత్తిరిపల్లి వాటర్ ఫాల్ ఉంది. సో అది కూడా మీకు చూపిస్తాను. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ ట్రావెలింగ్ బాయ్ అఫీషియల్. నా పేరు లోకేష్ దేవరకొండ. సో నేను ప్రజెంట్ అయితే వాల్పారాకి దగ్గరలో ఒక 30-40 కిలోమీటర్స్లో ఉన్నాను. సో ఇది వచ్చేసి సోలార్ డ్యామ్ ఏరియా ఇది. నిన్నటి వీడియోలో వచ్చేసి నేను ఈ వాల్పారా నుంచి కొచ్చికి వెళ్ళాలి నా డ్రోన్ రిపేర్ కోసం. ఇక్కడ వచ్చేసి కేరళ బోర్డర్లో నేను అలో చేయలేదు, ఎందుకంటే అదంతా దట్టమైన అడవి ప్రాంతం. అక్కడ వైల్డ్ యానిమల్స్ ఎక్కువగా తిరుగుతూ ఉంటాయంట. సో ఈవినింగ్ 4 తర్వాత ఇంకా అలో చేయరంట. మార్నింగ్ 6 AM నుంచి ఈవినింగ్ 4 PM దాకా అలో చేస్తారు. సో నేను అక్కడికి వెళ్ళేది 6 PM అయింది నిన్న. దానివల్ల నన్ను అలో చేయలేదు. సో అందుకని పక్కనే హోటల్ ఉంటే ఇక్కడ రూమ్ తీసుకున్నాను. టుడే వీడియో ఏంటంటే మళ్ళీ ఈ చెక్ పోస్ట్ దగ్గర నుంచి మనం కొచ్చికి రీచ్ అవ్వాలి. ఇక్కడ నుంచి ఒక 100 కిలోమీటర్స్ ఉంటుంది. సో మనం అయితే ఇప్పుడు పక్కన ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్లో చెక్ పోస్ట్ ఉంది. సో మనం అక్కడికి వెళ్ళేసి మన రైడ్ అయితే కంటిన్యూ చేద్దాము. సో ఇక్కడ వచ్చేసి అంతా చాలా మినిమం ఒక 60-70 కిలోమీటర్స్ దాకా అంతా అడవి ప్రాంతం, చాలా దట్టమైన అడవి ప్రాంతం అంట. చాలా భయంకరంగా ఉంటుంది అడవి ప్రాంతం. వైల్డ్ యానిమల్స్ అన్నీ కనపడతాయంట. సో ఎర్లీ మార్నింగ్ వెళ్తే కొంచెం ఎర్లీ మార్నింగ్ పంపించరంట. సో అందుకని కొంచెం లేట్ అయింది. అందుకని కొంచెం వచ్చేసి టైం వచ్చేసి 10 అవుతుంది. ఇప్పుడు 10 గంటలు నేను బయలుదేరుతున్నాను. సో మనం అయితే ఇప్పుడు నుంచి స్టార్ట్ అవుదాం. మనం అయితే ప్రజెంట్ అయితే ఇది తమిళనాడు కేరళ బార్డర్ దగ్గర ఉన్నాము. ఇది వచ్చేసి తమిళనాడు కేరళ బార్డర్. ఇది ఇక్కడ నుంచి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళామంటే ఒక చెక్ పోస్ట్ వస్తుంది. సో అక్కడ మాత్రం నిన్న అసలు అలో చేయలేదని అన్నాడు. అందుకని పక్కనే ఒక హోటల్ ఉంటే ఆ హోటల్లో రూమ్ తీసుకొని నైట్ ఆడే ఉన్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. ఉదయాన్నే 6 గంటలకు అలో చేస్తారు. ఉదయాన్నే నేను నైట్ ఎడిటింగ్ చేసుకుంటా లేట్ అయిపోయి నిద్రలేచరికే 9 అయింది. అందువలన ఇంకా ఇప్పుడు 10 గంటలకు వెళ్తున్నాను. ఇప్పుడైతే తప్పకుండా అలో చేస్తాడు. వైల్డ్ యానిమల్స్ కనపడతాయా లేదని ఒక చిన్న డౌట్ అంతే. ఇక్కడ రోడ్డు మాత్రం చాలా దారుణంగా ఉంది. తమిళనాడు స్టేట్ అంతా ప్రతి దిక్కడ రోడ్డు మాత్రం బ్రహ్మాండంగా ఉంది. అన్ని రోడ్లు బాగున్నాయి, కానీ కేరళకు వచ్చేసరికి రోడ్స్ ఇలా ఉన్నాయి. సో ఇదొక్కటే నచ్చని విషయం కేరళలో. కేరళలో లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి. అన్నీ అంతా ఫారెస్ట్ ఏరియాలోనే ఉంటుంది ఆల్మోస్ట్ కేరళ అంతా. ప్రజెంట్ అయితే నుంచి ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళామంటే మనకి చెక్ పోస్ట్ వస్తుంది. సో చూపిస్తాను మీకు. నేను చెప్పాను కదా చెక్ పోస్ట్ అయితే ఆలోచన చెక్ పోస్ట్ అయితే నేనైతే నన్ను ఆలోచన బండి నెంబర్ ఎంటుకున్నాను. సో మనమైతే ఇప్పుడు ఆఫీస్లోకి వెళ్ళి మన బండి నెంబరు చెప్పాలి, వాడు చూపిస్తాడు. ఇప్పుడైతే మనం ఆఫీస్లోకి వెళ్ళి మన బైక్ నెంబర్ మన డీటెయిల్స్ చెప్పి స్లిప్ అయితే తెచ్చుకున్నాము. సో ఈ స్లిప్లో వచ్చేసి మన బైక్ నెంబరు అండ్ మన పేరు అండ్ మల్లక పరస్సు వజంచల్ అంట. సో మనం వచ్చేసి 12-19 టైం ఇప్పుడు. సో మనం అక్కడికి అవతల చెక్ పోస్ట్ ఒకటి ఉంటుంది అడవి తర్వాత. సో ఆ చెక్ పోస్ట్కి మాత్రం 2:19 కల్లా చేరుకోవాలి. సో మన పేరు మన మొబైల్ నెంబర్ కూడా ప్రింట్ చేస్తున్నారు. సో ఈ స్లిప్ అయితే ఇచ్చారు. 2:19 కల్లా మనం అవతల చెక్ పోస్ట్కి చేరుకోవాలంట. సో ఈ స్లిప్ మళ్ళీ ఆడ చూపించాలి. సో ఈ చెక్ పోస్ట్లో అయితే మనం తీసుకున్నాము స్లిప్. మనం అయితే నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇది వచ్చేసి మల్లకపర చెక్ పోస్ట్. సో మనం తర్వాత వాల్పారా ఇక్కడ ఉంది ఒకటి. అక్కడ చేరుకోవాలి 2:19 కల్లా.
రాత్రి అయితే నన్ను ప్రవేశం ప్రజెంట్ అయితే చెక్ పోస్ట్ దాచుకొని జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ అట్లా వచ్చింటాను. సో ఇక్కడ మాత్రం లొకేషన్ మాత్రం చాలా అంటే చాలా చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. సో ఇదంతా చాలా పెద్ద దట్టమైన అడవి ప్రాంతం ఇది. సో ఈ అడవి ప్రాంతంలో మనం ఇక్కడ బైక్ రైడ్ చేస్తూ వెళ్తుంటే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈరోజు నాకు ఎవరు తెలియదు. సో ఇది వచ్చేసి వాల్పారా నుంచి కొచ్చికి వెళ్తూ ఉంటుంది. అండ్ చూడండి మధ్య మధ్యలో ఇలాంటి వాటర్ ఫాల్స్, సో ఇట్లాంటివి అయితే చాలా వస్తూ ఉంటాయి వాటర్ ఫాల్స్. సో ఇది నాకు రెండోది, ఇది చాలా బాగుంది వాటర్ ఫాల్. ఇక్కడ రోడ్డు చూడండి. అండ్ బాధాకరమైనది ఏంటంటే సో ఈ రోడ్డు ఒకటే, రోడ్డు మాత్రం సరిగ్గా లేదు. సో కానీ బట్ వచ్చేసి లొకేషన్ ఉంటుంది కదా, ఇది మాత్రం ఎక్సలెంట్గా ఉంది. సో చాలా చల్లగా ఉంది, ఇదంతా దట్టమైన అడవి ప్రాంతం కావడంతో చాలా అంటే చాలా చల్లగా ఉంది వెదర్ కండిషన్ మాత్రం. సో ఇది వచ్చేసి అడవులు వచ్చేసి చాలా పెద్ద అడవి. ఇదంతా కేరళ అంతా బాగుంటుంది అడవి. ఇది చాలా అంటే శబరిమల ఉంది కదా, అక్కడ దాకా ఉంటుంది ఈ అడవి. సో ఇక్కడ నుంచి శబరిమల చాలా లాంగ్. సో ఆడ దాకా ఉంటుందంటే ఆలోచించండి ఎంత పెద్ద అడవి ఇది. సో ఇది వచ్చేసి అడవి ప్రాంతం మొత్తం ఒక 50-55 కిలోమీటర్స్ ఉంటుంది అడవిలో జర్నీ. సో ఆ చెక్ పోస్ట్ దగ్గర నుంచి మళ్ళీ చివరి కూడా ఇంకో చెక్ పోస్ట్ ఉంటుందంట. సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో మీరు రైడ్ చేయాలంటే ఈ రోడ్ బాగుంటుంది, కానీ బట్ రోడ్డు మాత్రం సరిగ్గా ఉంటుంది. సో ఏమైనా ఆఫ్ రోడింగ్ బైక్ అయితే చాలా బాగుంటుంది. సో ఈ రూట్ వచ్చేసి వాల్పారా నుంచి కొచ్చికి వెళ్ళే రూట్ ఇది. ప్రజెంట్ అయితే నేను అడవులు ఎక్కడ ఉన్నానో తెలియదు, చాలా లాంగ్ అయితే వచ్చినాను చాలా లోపలికి. సో ప్రజెంట్ లొకేషన్ చూడండి, చాలా దట్టమైన అడవి ప్రాంతం ఇది. సో ఈ అడవి ప్రాంతంలో మనం బైక్ రైడ్ చేస్తున్నాము. సో ఈ రూట్ వచ్చేసి ఆల్మోస్ట్ అంతగా ఎవరికి తెలియదు. సో చాలా తక్కువ మనకు తెలుస్తుంది రూట్ వచ్చేసి. ఇది వచ్చేసి వాల్పారా నుంచి కొచ్చికి వెళ్ళే దారి. అండ్ ఇది ఈ దారిలో మాత్రం లైఫ్లో ఒక్కసారైనా రైడ్ చేయాలి. సో అలా ఉంది ఈ ప్లేస్ మాత్రం. మనకు వచ్చేసి ఈ రూట్లో బైక్ రైడ్ చేసామంటే లైఫ్లో ఒక మెమొరబుల్గా మిగిలిపోతుంది. సో అంత బాగుంటుంది రూటు. ఇది వచ్చేసి వాల్పారా నుంచి కొచ్చికి వెళ్ళే రూటు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది రూటు. సో చూస్తున్నారు కదా, ఒకసారి లొకేషన్ చూడండి, అంత దట్టమైన అడవి ప్రాంతం ఇది. సో ఈ దట్టమైన అడవి ప్రాంతంలో మనం బైక్ రైడ్ అంటే చాలా 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 బాగుంటుంది. సో ప్రజెంట్ అయితే ఈ లొకేషన్ ఒకసారి చూద్దామని బైక్ ఆపుకున్నాను. అండ్ ఇక్కడ అంతా ఫుల్గా చెట్లు కవర్ చేస్తున్నాయి. సో ఆన్ ది వేలో అత్తిరపల్లి వాటర్ ఫాల్స్ కూడా ఉంటుందంట. సో చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీరు ఎప్పుడైనా సరే ఈ రూట్ని మాత్రం ఎక్స్ప్లోర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు మాత్రం ఎవరైనా కొచ్చికి వెళ్ళాలనుకుంటే ఈ రూట్ మాత్రం మర్చిపోవద్దు. ఈ రూట్లో మాత్రం ఒకసారైనా బైక్ రైడ్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో గైస్ ఆన్ ది వేలో వచ్చేసి బ్యూటిఫుల్ లొకేషన్ ఒకటి కనపడింది. సో ఇక్కడ నుంచి అడవి అంతా కొంచెం క్లారిటీగా కనపడుతూ ఉంది. సో మీకు చూపిస్తాను ఈ అడవి ఎంత ఉందో. సో చాలా పెద్ద అడవి ఇది, మన కంటి చూపు మీద అంతా అడవే. సో ఫుల్ కవర్ చేస్తుంది చెట్లు అనేవి, కొండల్ని. అండ్ ఇక్కడ చిన్న డ్యామ్ ఒకటి ఉంది, ఆ డ్యామ్ కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు. అండ్ చూడండి, సో అక్కడ ఒక డ్యామ్ ఉంది. అండ్ ఇదంతా ఏదో ఒక రివర్ ఉంటుంది కదా, రివర్ లాగా ప్రవహిస్తూ ఉంది ఇటు సైడ్. సో ఆడ ఒక డ్యామ్ ఉంది. సో ప్రజెంట్ అయితే చాలామంది ఉన్నారు ఆడ క్రౌడ్. అండ్ చాలామంది వెహికల్స్ ఆపుకొని ఆడ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ అయితే ఈ అడవిలో ఇంకొంచెం ముందరకు వచ్చున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి సైలెంట్గా నిలబడి సౌండ్స్ని, నేచర్ చేసే సౌండ్లని, అండ్ పక్కన ఒక రివర్ ప్రవహిస్తూ ఉంది, ఆ వాటర్ ఫాల్ సౌండ్ కానీ, ఈ పక్షుల కిలకిల రావాలి కానీ, సో ఇవన్నిటిని వింటూ ఉంటే మనసుకి చాలా తృప్తిగా ఉంటుంది. సో నాకైతే చాలా ఫ్రీగా ఉంది ఇక్కడ ఈ సౌండ్స్ని అంతా, ఈ నేచర్ని అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటే. సో నేను ప్రజెంట్ అయితే ఒక దగ్గర బైక్ ఆపుకొని కొంచెంసేపు రిలాక్స్ అవుతూ ఉన్నాను. అండ్ ఎవరైనా ఇంట్లో పేషెంట్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళని కానీ ఇలాంటి నేచర్లో కానీ కొంచెం తిప్పారంటే వాళ్ళకి చాలా రిలీఫ్గా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి పక్షులు చేసే కిలకిల రావాలి కానీ, ఆ జలపాతం చేసే సౌండ్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ వచ్చే స్మెల్ కూడా చాలా వెరైటీగా ఉంది, ఈ చెట్ల నుంచి వచ్చే స్మెల్ కూడా. సో చాలా అంటే చాలా బాగుంది. సో నేను కొంచెం రిలీఫ్గా ఉంది నాకు ఇక్కడ నిలబడి కొంచెంసేపు రిలాక్స్ అవుతూ ఉన్నాను నేను. సో నా బైక్ అయితే పార్క్ చేసుకో ఉన్నాను. సో ఈ రోడ్డు కూడా కొంచెం బాగానే ఉంది. స్టార్టింగ్లో వచ్చేసి సరిగ్గా లేదు రోడ్డు, ఒక 10-15 కిలోమీటర్స్ దాకా. తర్వాత నుంచి అంతా రోడ్డు అంతా కొత్తది వేస్తూ ఉన్నారు.
సో రోడ్డు కూడా చాలా బాగుంది అండ్ రైడింగ్ చేయడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో మీరు మాత్రం తప్పకుండా మీరు కొచ్చికి వెళ్ళాలనుకుంటే ఈ రోడ్డు ప్రిఫర్ చేయండి. సో మీ లైఫ్లో ఒక మెమొరబుల్గా మిగిలిపోతుంది, రాసి పెట్టుకోండి. మీ లైఫ్లో ఖచ్చితంగా ఒక మెమొరబుల్గా మిగిలిపోతుంది ఈ రైడ్ అనేది. ఈ వాల్పారా నుంచి కొచ్చికి చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే మాత్రం నా లైఫ్లో ఒక మెమొరబుల్గా మిగిలిపోతుంది. నేనైతే రెయిన్ కోట్ వేసుకున్నాను ఫుల్గా అండ్ నా బ్యాగులకు కూడా నేను రెయిన్ కోట్ తొడిగేసాను. సో ప్రజెంట్ అయితే ఇంకా బైక్ రైడ్ అయితే స్టార్ట్ చేయాలి నేను. సో నా బ్యాగులకి అండ్ నాకు ఫుల్గా రెయిన్ కోట్ అయితే కవర్ చేసాము. సో వచ్చేసి టికెట్లాండ్లో కొనుక్కున్నాను. సో ఇప్పుడు మన హెల్మెట్ పెట్టుకొని మనం బైక్ రైడ్ అయితే కంటిన్యూ చేద్దాము. సో ఇక్కడైతే చాలా బాగుంది బైక్ రూట్. సో ఈ వాన్లో మనం బైక్ రైడ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ అడవిలో బైక్ రైడ్ అంటే నాకు ఒక మెమొరబుల్గా మిగిలిపోతుంది. సో అలాంటిది ఈ వాన్లో బైక్ రైడ్ అంటే ఇంకా మెమొరబుల్గా మిగిలిపోతుంది. ఫస్ట్ టైం నేను ఈ వాన్లో బైక్ రైడ్ చేయడం. సో నాకైతే చాలా నా లైఫ్లో ఒక మెమొరబుల్గా మిగిలిపోవడం మాత్రం కన్ఫర్మ్ ఇది. సో మనం బైక్ రైడ్ అయితే కంటిన్యూ చేద్దాం. బైక్ రైడ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. సో ఎప్పుడెప్పుడు వస్తా ఈరోజు నేను ఎదుర్కొంటాను. సో ఫైనల్ అయితే ఆ రోజు అయితే రానే వచ్చేసింది. సో చూడండి వాన్లో మన రైన్ కోట్ వేసుకొని బైక్ రైడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే కాన్స్టాంట్గా. సో ఇక్కడేమి ఒక చిన్న చెరువు ఉంటుంది కదా, ఆ చెరువు లాగా ఒక లొకేషన్ ఉంది ఈ దారిలో అండ్ అది చూపిద్దామని సో మీకు ఆ లొకేషన్ చూపిద్దామని వచ్చాను. సో ఇక్కడ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది, విత్ ఫుల్ వాన పడుతుంది. సో ఈ వాన్లో ఈ లొకేషన్ చూపిస్తున్నాను మీకు. అండ్ అటు పక్క వచ్చేసి అడవి బర్రె ఏదో ఉంది ఒకటి. సో మీకు ఈ లొకేషన్ చూపిస్తాను ఒకసారి. సో ఇంత పెద్ద వాన్లో మనం ఇక్కడ ఈ లొకేషన్లో చాలా అంటే చాలా బాగుంది. సో ఇంత పెద్ద వాన్లో ఈ లొకేషన్లో మనం వాన్లో తడుస్తూ వాన్లో తిరుగుతూ సో చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు మనం ఈ వాన్లో తడుస్తూ. ఈ బైక్ రైడ్ అంటే నాకైతే చాలా ఇష్టం, ఇలా వాన్లో తడుస్తూ ఇలా బైక్ రైడ్ చేయడం అంటే. ఇది వచ్చేసి వేజాచల చెక్ పోస్ట్ ఇది. సో మనం బైక్ రైడ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక చెక్ పోస్ట్ వచ్చింది కదా. సో అక్కడ బైక్ పాస్ ఇస్తారు. సో ఆ పాస్ తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాలి, లేకపోతే మనం ఈ అడవిలో ఉన్నట్టు కౌంట్ అవుతుంది. సో వాళ్ళు డైలీ చెక్ చేసుకుంటారు ఎంతమంది బైక్ పాస్ తీసుకున్నారు, ఎంతమంది వెహికల్ పాస్ తీసుకున్నారు, సో ఎంతమంది ఈ సాయంకాలం కల్లా ఈ అడవి దాటారని. సో మనం తీసుకొచ్చి అక్కడ ఇవ్వకపోయామంటే మనం ఈ అడవిలోనే ఉన్నట్టు కౌంట్ చేసుకుంటారు. అండ్ వీళ్ళు ఎంక్వైరీ చేయడం, ఫోన్ కాల్స్ చేయడం అండ్ ట్రేస్ చేయడం ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. సో మనం బైక్ పాస్ తీసుకొని వాళ్ళకి ఆ పాస్ స్లిప్ ఉంటుంది, ఆ స్లిప్ వీళ్ళకి ఇచ్చేసామంటే మనం ఇంకా ఈ అడవి దాటేసినట్టే. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ వెళ్ళామంటే అత్తిరిపల్లి వాటర్ ఫాల్ ఉంది. సో అది కూడా మీకు చూపిస్తాను. సో గైస్ మనం ఫైనల్లీ అయితే అత్తిరిపల్లి వాటర్ ఫాల్ దగ్గర అయితే రీచ్ అయిపోయాం. అండ్ నా బైక్ వచ్చేసి పైన పార్కింగ్లో పెట్టాను. సో మనకు ఎదురుగా వచ్చేసి అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్ ఎంట్రీ ఉంటుంది. సో జస్ట్ ఒక 500 మీటర్స్ డిస్టెన్స్. సో బై వాక్లో వెళ్ళాలి. సో మనం అత్తిరిపల్లి వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు. మీకైతే జస్ట్ ఈ వాటర్ ఫాల్ని చూపించాను, ఎందుకంటే మనం చాలా లాంగ్ వెళ్ళాలి, కొచ్చి దాకా వెళ్ళాలి అండ్ వీడియో లెంత్ అయిపోతుందని మీకు జస్ట్ వాటర్ ఫాల్ చూపించాను అంతే. అండ్ ఈ వాటర్ ఫాల్ గురించి ఫుల్ వీడియో ఒకటి చేశాను. ఆ వీడియో లింక్ వచ్చేసి రైట్ సైడ్ టాపర్లో ఇస్తాను. సో ఈ రైట్ సైడ్ టాప్లో ఇస్తాను. సో మీరు చూడాలనుకుంటే చూడండి. అండ్ అత్తిరిపల్లి వాటర్ ఫాల్ గురించి పూర్తిగా డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫుల్ వీడియో చేశాను. సో ఈ వీడియోలో పెట్టామంటే ఇంకా లెంతీ అవుతుంది వీడియో అని ఆ ఉద్దేశంతో నేను సపరేట్ ఇంకొక వీడియో చేశాను. సో గైస్ మనం అయితే ఇక్కడ నుంచి అయితే కొచ్చికి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ నుంచి కొచ్చి వచ్చేసి ఒక 75 కిలోమీటర్స్ వస్తుంది. సో మనకు ఒక 1.5 గంట దాకా పడుతుంది. సో చాలా లాంగ్ ఉంది, అంటే జస్ట్ 75 కిలోమీటర్స్ కాబట్టి మినిమం 1.5 గంట పడుతుంది. అండ్ మనం అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము. అండ్ ఇక్కడ నుంచి కూడా వ్యూ చాలా బాగుంది వాటర్ ఫాల్స్ది. నేను ఫైనల్ అయితే నా జోష్లోకి అయితే రీచ్ అయిపోయాను. సో నేను ప్రజెంట్ వచ్చేసి కొచ్చిలో ఎర్నవికులం ఒక ఏరియా ఉంటుంది, ఆ ఏరియాలో ఉన్నాను. సో నా జోష్లు వచ్చేసి ఇదే. అండ్ ఇది నెక్స్ట్ వ్లాగ్లో మీకు జోష్లు కూడా చూపిస్తాను. సో టుడే వీడియోలో వచ్చేసి మనం వాల్పారా నుంచి అండ్
కొచ్చికి అయితే రీచ్ అయిపోయాము. సో నాకు టుమారో మార్నింగ్ వచ్చేసి డ్రోన్ రిపేర్ సర్వీస్ సెంటర్ ఉంది కదా, సో అక్కడికి వెళ్ళాలి. సో ఈరోజు సండే కాబట్టి అంటే ఓపెన్ లేదని చెప్పాడు. సో రేపు మండే మార్నింగ్ రమ్మన్నాడు. సో రేపు మార్నింగ్ వెళ్ళేసి మనం డ్రోన్ అయితే రిపేర్ చేపిద్దాం. సో నేను కొచ్చికి ఇప్పుడు రావడం ఈ డ్రోన్ రిపేర్ కోసమే వచ్చాను. సో యాక్చువల్లీ నా ప్లాన్ అయితే కొచ్చికి నేను వచ్చేటికి మినిమం 1 వీక్ తర్వాత రావాలి. నేను నా ప్లాన్ అయితే సో నా ప్లాన్ మాత్రం 1 వీక్ తర్వాత నేను ప్లాన్ చేసుకున్నా కొచ్చికి రావడానికి. సో కానీ ఇప్పుడు ఏంటంటే ఈ డ్రోన్ రిపేర్ రావడంతో ఇంకా కొచ్చికి రావాల్సి వచ్చింది. సో ఇంక ఈ డ్రోన్ రిపేర్ చేసుకొని ఇంక వేరే ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ మీద మనం కంటిన్యూ అయిపోవడమే. సో థ్యాంక్ యూ గాయ్స్, టుడే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి మంచి కంటెంట్ మిస్ కాకుండా ఉన్నారంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మంచి మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.